మనం ఇవాల్టి వీడియోలో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ గురించి తెలుసుకుందాం. ఇవి రెండు రకాలు. వన్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, సెకండ్ ఈజ్ డైరెక్ట్ కరెంట్. AC full form alternative current. The flow of electric charge periodically reverses direction. Used in household electricity, power grids and appliances. Commonly generated by power station. Example, the electricity supplied to homes 120 volts or 230 volts at 50 to 60 Hz. DC means direct current. The flow of electric charge is in one constant direction. Used in batteries, solar panels and electronic devices. Example, batteries in remote control smartphones and laptops provide DC power. AC is preferred for long distance power transmission because it reduces energy loss, while DC is used in most electronic circuits and battery powered devices. DC current అంటే డైరెక్ట్ కరెంట్, ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. ఇప్పుడు డీసీ కరెంట్ అండ్ ఆల్టర్నేటివ్ కరెంట్ గురించి చెప్పుకుందాం. మనకు డీసీ కరెంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ మెయింటైన్ ఇన్ వన్ డైరెక్షన్, అంటే మనకు వోల్టేజ్ అండ్ కరెంట్ ఒకే డైరెక్షన్లో ప్రయాణిస్తుంది. ఏసీ కరెంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ చేంజెస్ డైరెక్షన్స్ ఆల్టర్నేటివ్లీ, అంటే ఆల్టర్నేటివ్ అంటే 1/1 ఇలా అన్నమాట. మనకు ఆల్టర్నేటివ్ కరెంట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫామ్స్ మనకి సైకిల్స్ అనమాట. సైకిల్స్ సెకండ్కి 50 టైమ్స్ అంటే 50 సైకిల్స్ వస్తాయి. సో అందుకే మనకు ఫ్రీక్వెన్సీ 50 Hz అని చెప్పుకోవచ్చు. మనకి ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇది 50 Hz అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 Hz అని మనకి అప్పటి నుంచి అలానే వస్తుంది. మనకి యుఎస్లో మిగతా కంట్రీస్లో చూస్తే మనకు 60 Hz అని చెప్పుకుంటుంటారు. సో ఇప్పుడు ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఏసీ కరెంట్ని లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్మిట్ చేయవచ్చు, కానీ డీసీ కరెంట్ని లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్మిట్ చేయలేము. ఏసీ కరెంట్ని మనము స్టోర్ చేయలేము, కానీ డీసీ కరెంట్ని మనము స్టోర్ చేయగలము. మనము డీసీ కరెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే ఒక ఇన్వర్టర్ని చెప్పుకోవచ్చు. మనకి పవర్ ఉన్నంత వరకు ఇన్వర్టర్ త్రూ బ్యాటరీలో స్టోర్ చేసుకుంటే పవర్ పోయినప్పుడు మనకి బ్యాకప్ కోసం ఈ బ్యాటరీలో ఉన్న పవర్ ఇన్వర్టర్ త్రూ మళ్ళీ ఏసీగా కన్వర్ట్ చేసి మనకి ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మనకి ఆల్టర్నేటివ్ కరెంట్ కన్జ్యూమర్స్కి ఇస్తారు, కానీ డీసీ కరెంట్ని ఇవ్వరు. అంటే మన ఇంట్లో వాడుతున్న కరెంట్ మొత్తం ఏసీ కరెంటే, డీసీ కరెంట్ అయితే కాదు. ఏసీ కరెంట్ హై వోల్టేజ్లో లభిస్తుంది, డీసీ కరెంట్ హై వోల్టేజ్లో మనకి దొరకదు. అలాగే మనకు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి కరెంట్ని ట్రాన్స్మిట్ చేయాలంటే ఏసీ కరెంట్లో లాసెస్ చాలా తక్కువగా ఉంటాయి డీసీలో కంటే. అంటే డీసీలో లాసెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఏసీ కరెంట్ని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయొచ్చు. డీసీ కరెంట్లో అలా కాదండి. డీసీ కరెంట్ని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ అస్సలు చేయలేం. డీసీ కరెంట్ని స్టెప్ అప్ చేయాలనుకుంటే, స్టెప్ డౌన్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ డీసీ కరెంట్ని ఏసీగా మార్చి ఏసీ కరెంట్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసి అప్పుడు డీసీగా మార్చగలము. అంతేగాని డీసీని స్టెప్ అప్ స్టెప్ డౌన్ అస్సలు చేయలేము. ఎలక్ట్రికల్ డివైస్ అంటే దట్ డివైస్ విచ్ ఈజ్ రన్ బై ఏసీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ డివైస్. ఎగ్జాంపుల్, ఫ్యాన్, బల్బ్, మోటార్, కూలర్, ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్. అంటే మనకి ఏసీ సప్లై తీసుకొని వర్క్ చేసే పరికరాలన్నింటినీ ఎలక్ట్రికల్ డివైజెస్ అంటాం. ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ చూస్తున్న పిక్లో చూసినట్టుగా ఫ్యాను, మోటార్, మన ఎయిర్ కూలర్, రిఫ్రిజిరేటర్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే దట్ డివైస్ విచ్ ఈజ్ రన్ బై డీసీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఎగ్జాంపుల్, ల్యాప్టాప్, కంప్యూటర్, కెమెరా,
ఎఫ్ఎం, టీవీ, మొబైల్. అంటే మనకి ఈ డీసీ కరెంట్ ద్వారా పనిచేసే డివైస్లని ఎలక్ట్రానిక్ డివైజులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫిగర్లో చూసినట్టయితే కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్, ప్రింటర్, సీసీటీవీ ఇలాంటివన్నీ మనము ఎలక్ట్రానిక్ డివైజులుగా చెప్పుకోవచ్చు.